హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి ఆకుకూర పుల్లకూర. ఇదైతే రైస్లోకి అండ్ చపాతీలోకి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. ఈ ఆకుకూర పుల్లకూరకు కావాల్సిన పదార్థాలు: 4 కట్ల ఆకుకూర, 2 మీడియం సైజ్ టమాటోలు, 1 మీడియం సైజ్ ఆనియన్, 10 పచ్చిమిర్చీలు. ఈ ఆనియన్స్, టమాటోస్ అండ్ పచ్చిమిర్చీలు మనం కట్ చేసి అయితే పెట్టుకోవాలి, మన వీడియోలో చూపించినట్లుగా. అలాగే ఆకుకూర కూడా ఒలిచి పెట్టుకోవాలి, మన వీడియోలో చూపించినట్లు. కొంచెం చింతపండు తీసుకోవాలి. ఈ ఆకుకూర, టమాటోలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. మనం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇదైతే మనం బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేదాకైతే మనం బాయిల్ చేసుకుంటుండాలి. అలాగే ఎవ్రీ 5 మినిట్స్కి మనం కలుపుకుంటూ ఉండాలి మూత తీసేసి. ఇప్పుడు వీడియోలో చూసుకుంటే మనం మూత అయితే పెట్టుకుంటున్నాము అండ్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నాము. మన ఈ టమాటోలు, ఎర్రగడ్డలు అన్నీ కూడా ఆకుకూరకు బాగా పట్టాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ చింతపండు అంతా కూడా బాగా పట్టినప్పుడు మనకి టేస్ట్ అయితే మారుతుంది. ఈ ఆకుకూర ఇవన్నీ ఉడికేదాకా మనం తిరగమాతను అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము. తిరగమాతకి ఒక బాండలు తీసుకున్నాను, 30 ml ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. అంతా కూడా కొంచెం స్మెల్ వచ్చి బాగా వేగాయి అన్నాక నేను మీడియం సైజ్ ఆనియన్ని, ఒక 1/2 ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. మనం చూసుకుంటే ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్గా వచ్చింది. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకుంటాను ఆయిల్లో. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత నేను మంటనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుండే ఆకుకూరను అయితే చూద్దాము. ఆకుకూరను అయితే బాగా మిక్స్ చేసుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలాగైతే. మనమైతే చూడొచ్చు వాటర్ అన్నీ కూడా బాగా డ్రైన్ అయ్యాయి అండ్ కూర కూడా కొంచెం థిక్గా అయింది. ఈ టైంలో అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టవ్ మీద ఉన్న గిన్నెను అయితే కిందకి దించేసుకుంటాను. ఇప్పుడు ఒక ముద్దకను తీసుకొని లేదంటే ఒక గరిటె తీసుకొని మనం బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం వీడియోలో చూడొచ్చు ఎలా చేస్తున్నాం అనేది. ఆకుకూర, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే నేను ఈ ముద్దకంతో బాగా స్మాష్ చేసినట్టుగా మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం తిరగమాతని ఇందులో వేసుకోవాలి. ఆయిల్తో పాటు అయితే నేను వేసుకుంటున్నాను ఇందులో. ఈ తిరగమాత అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలుపుకోవాలి మొత్తము. తిరగమాత అంతా కూడా బాగా మిక్స్ అయ్యాక నేను ఈ గిన్నె తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ డ్రైన్ అయ్యేదాకా అయితే నేను బాగా మిక్స్ చేసుకుంటాను. మనమైతే ఈ వీడియోలో చూడొచ్చు సిమ్లో పెట్టుకొని నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను.
ఎప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అవుతాయో అప్పటి వరకు అయితే నేను మిక్స్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అయ్యాయి. ఆకుకూర అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఒకసారి మీరు ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి. మీకు సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఉప్పు కానీ కారం కానీ. మీరైతే చూడొచ్చు మనకి ఆకుకూర ఎలా వచ్చిందో. ఈ ఆకుకూర పులకూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కమెంట్ రూపంలో అయితే తెలపండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బార్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే మీరు చూడండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.